కాళేశ్వరం నిర్మాణంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృధా అయ్యిందని మండిపడ్డారు. అసలు కాళేశ్వరం డిజైనే పెద్ద తప్పన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కుంగిపోయిందా అని ప్రశ్నించారు. డ్యామ్ లోపలను స్వయంగా పరిశీలిద్దామన్నారు శ్రీధర్ బాబు. మేడిగడ్డకు సంబంధించి కృంగిపోయిన బ్యారేజ్, శిథిలావస్థకు చేరిన బ్యారేజ్, పగుళ్ళు వచ్చిన బ్యారేజ్, దాని అసలు కారణాలేందని విజిలెన్స్ కి ఇవ్వాలని వెంటనే విజిలెన్స్ కి ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్టుకు సంబంధించిన అనేక అంశాలపై ప్రత్యక్షంగా కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఈరోజు సిపిఐ కానీ, ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీ వారిని కూడా తీసుకెళ్లాలి. ఈరోజు మేము ఒక్కరమే మాట్లాడితే అదేదో రాజకీయ పూర్వంగా వారు మాట్లాడటం జరుగుతూ ఉన్న సందర్భంలో కొంతమంది ఈరోజు వారే వచ్చి వాస్తవిక పరిస్థితులను, వాస్తవిక దృశ్యాలను ప్రజల ముందట ఉంచాలనే ఒక ఆలోచనతో ఈరోజు అందరినీ కూడా ఆహ్వానిస్తాం అధ్యక్ష. ఈరోజు అన్నిట్లో కూడా తప్పిదాలు ఉన్నాయని వారు ఇచ్చిన అభిప్రాయాన్ని ఈ సభాముఖంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పగుళ్ళకి, ఈ కుంగిపోవటానికి ఎప్పుడు లేని విధంగా యావత్ భారతదేశంలో ఎన్ని బ్యారేజీలు నిర్మాణం చేసినా, ప్రత్యేకించి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద బ్యారేజీలు కానీ, డ్యాములు కట్టి ఈరోజు 40-50 సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క డ్యామ్ పరంగా కూడా చిన్న పగుళ్ళు వచ్చినాయనో, ఈరోజు కుంగిపోయిందనో ఎప్పుడు కాలేదు అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా జరిగిందంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా కావటం జరిగింది. ఆనాడున్న ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఈరోజు అడ్డగోలుగా నిర్మాణం జరిగింది కనుక పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని, ఆ అవినీతి వలన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఖజానాకు సంబంధించిన డబ్బు ఏ విధంగా దుర్వినియోగమైందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మేం చెప్పింది కాదు. ఈరోజు మా ప్రభుత్వం చెప్తే ఒక రీతిగా ఉంటుంది, ఒకసారంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇంకో పరంగా అధికారుల పరంగా విజిలెన్స్ రిపోర్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు వాళ్ళే వాస్తవాలను చూడడానికి రమ్మంటున్నాం అధ్యక్ష. ఈరోజు వాస్తవాలను వారు స్వయాన వారి కళ్ళతో చూడాలని వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకు ఉలికి పడతా ఉన్నారు? నేను ప్రత్యేకంగా నా ప్రాంతానికి సంబంధించిన 3 బ్యారేజీల నిర్మాణం జరిగినాయి అధ్యక్ష. ఈరోజు మేడిగడ్డ, ఈరోజు అన్నారం, సుందిల్ల బ్యారేజీ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు, ఆ రైతు సోదరులు వారికి సంబంధించిన భూములు కోల్పోయి, ఇల్లు కోల్పోయి, పూర్తి స్థాయిలో నష్టం జరిగి రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు త్యాగం చేసిన ఆ త్యాగానికి ఫలితం లేకుండా పోయిందని మా ప్రాంత రైతుల ఆవేదన అధ్యక్ష. కూర్చోండి. ఆవేదనతో పాటు ఆ ప్రాంత రైతులకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా అయిందని మీరందరూ కూడా చూడడానికి రమ్మని కోరుతా ఉన్నాం అధ్యక్ష.